సిగరెట్ స్మోక్ చేసే వారిని అడుగుతున్నా, మీ చేతిలో ఉన్న ఆ సిగరెట్ ల్యాబ్ టెస్ట్ చేసిందేనా లేదా ఎవరైనా అక్రమ మూట రహస్యంగా తయారు చేసిందా? ఒక్కసారైనా ఆలోచించారా? సిగరెట్ ట్యాక్స్ పెరిగితే ప్రజలు స్మోక్ చేయడం ఆపేస్తారని అనుకుంటున్నారా? అస్సలు కాదు. వారు తాగేది బ్రాండ్ మారిపోతుంది. అంతెందుకు, లీగల్ నుంచి నకిలీకి చేంజ్ అయిపోతుంది. ఈ నకిలీ సిగరెట్ వల్ల దేశానికి ఏడాది 24,000 కోట్ల రూపాయలు నష్టపోతుందంటే అది యుద్ధం వల్ల కాదు, ప్రకృతి విపత్తు వల్ల కాదు, ఒక చిన్న సిగరెట్ వల్ల. అర్థమవుతుందా? సిగరెట్ మీద ట్యాక్స్ పెంచితే ఆరోగ్యం కాపాడవచ్చా? లేదు. సిగరెట్ అక్రమ మాఫియా జేబులు నిండుతాయి. ఈ ప్రశ్నకు జవాబు ఇప్పుడే తెలుసుకోవాలి. ఒక కంపెనీ తన ప్లాంట్ మూసేస్తే అది న్యూస్, కానీ ఒక దేశం నిశ్శబ్దంగా నష్టపోతే ఎవరు మాట్లాడతారు? కనీసం ఎవరైనా ఆలోచిస్తారా? అదే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్. కనిపించదు, తెలీదు, కానీ అది మీ ఊపిరిలోకి వెళ్తుంది. నకిలీ సిగరెట్. బార్డర్ దగ్గర కాదు, పోర్ట్ దగ్గర కాదు, మీ ఇంటి దగ్గరే నకిలీ సిగరెట్ అమ్ముడుపోతున్నాయంటే ప్రమాదం ఎంత దగ్గరలో ఉందో అర్థం చేసుకోండి. ఈ సిగరెట్ పై ట్యాక్స్ లేదు, నియంత్రణ లేదు, బాధ్యత లేదు, కానీ ప్రమాదం మాత్రం చాలా ఉంది. మీరు తాగేది కేవలం సిగరెట్ కాదు, మీరు తాగేది ఎవ్వరికి తెలియని ఒక నిశ్శబ్ద విషం. అందరికీ తెలుసు, కానీ పట్టించుకోం. ట్యాక్స్ పెరిగిపోతుంది. ప్రమాదం ఎవరి కంటికి కనిపిస్తుంది? ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లపై ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ దీనివల్ల మరో పెద్ద సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే అక్రమ పొగాకు, అక్రమ సిగరెట్ల వ్యాపారం. ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే పెద్ద అక్రమ సిగరెట్ మార్కెట్ లో ఒకటిగా మారిందని, ఇప్పుడు ట్యాక్స్ పెరిగితే ఈ మాఫియా మరింత బలపడుతుందని వారు అంటున్నారు. సాధారణంగా ట్యాక్స్ పెరిగినప్పుడు లీగల్ గా తయారయ్యే సిగరెట్ల ధర పెరుగుతుంది. ధర పెరిగితే పేద మధ్యతరగతి కస్టమర్లు తక్కువ ధరలో లభించే నకిలీ సిగరెట్ల వైపు టార్గెట్ అవుతారు. ఇదే పరిస్థితిని సిగరెట్ అక్రమ ముఠాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. తక్కువ ధర, సేమ్ టు సేమ్ సిగరెట్ ప్యాకింగ్ తో మార్కెట్ లోకి వచ్చేస్తాయి. నిజానికి ఈ అక్రమ సిగరెట్లు ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదం అంటే, ల్యాబ్ టెస్ట్ చేసిన సిగరెట్ తాగితే 10% నష్టం ఉంటే నకిలీది తాగితే 90% నష్టం. ఎందుకంటే వీటిలో ఏ రకమైన టొబాకో ఉపయోగిస్తారో, ఎంత కెమికల్ కంటెంట్ ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. క్వాలిటీ చెకింగ్ ఉండదు, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉండదు. అయినా కూడా ఇవి బహిరంగంగా అమ్ముడుపోతున్నాయి. చిన్న చిన్న షాపుల్లో, రోడ్డు పక్కన పాన్ షాపుల్లో ఈ అక్రమ సిగరెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. ఈ సమస్య భారత్కే పరిమితం కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు దక్షిణాఫ్రికా. అక్కడ అక్రమ సిగరెట్ల వ్యాపారం విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో వరల్డ్ ఫేమస్ కంపెనీ అయిన బ్రిటిష్ అమెరికన్ టొబాకో బ్యాట్ తమ ప్లాంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. లీగల్ గా వ్యాపారం చేయడం అసాధ్యంగా మారిందని, నకిలీ సిగరెట్ల ముఠాల వల్ల నష్టం భరించలేకపోతున్నామని ఆ సంస్థ స్పష్టంగా చెప్పింది. ఇది వార్నింగ్. ఒక దేశంలో అక్రమ వ్యాపారం నియంత్రణలో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వెనక్కి తగ్గాల్సి వస్తుంది. దాంతో ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వానికి ఆదాయం పోతుంది, మొత్తం ఎకానమీపై ప్రభావం పడుతుంది. సౌత్ ఆఫ్రికాలో జరిగింది రేపు భారత్ లో జరగదని చెప్పలేం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అజర్బైజాన్. అక్కడ అక్రమ సిగరెట్ల స్మగ్లింగ్ లో ఒక కస్టమ్స్ ఆఫీసర్ కి సంబంధం ఉన్న వార్త సంచలనం సృష్టించింది. అంటే అక్రమ ముఠాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం రోడ్డు పక్కన అమ్మే వాళ్లే కాదు, కొన్ని చోట్ల అధికారులే ఈ దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో అక్రమ సిగరెట్ల ముఠాలు ప్రజల ఆరోగ్యంతో విచ్చలవిడిగా ఆటలాడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రజలు పొగ తాగడం తగ్గించాలని, ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రచారాలు చేస్తుంది. మరోవైపు నకిలీ సిగరెట్లు నియంత్రణ లేకుండా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇది ఒక కాంట్రడిక్షన్ లాగా మారిపోయింది. అక్రమ సిగరెట్ల వల్ల ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం కూడా చాలా పెద్దది.
ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం ఈ అక్రమ వ్యాపారం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు 24,000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది. ఇది చాలా ఎక్కువ. ఈ డబ్బుతో ఎన్ని హాస్పిటల్స్ కట్టొచ్చు, ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేయొచ్చు, ఎన్ని రోడ్స్ వేయొచ్చు అనేది ఊహించండి. అయినా ప్రజల ఆరోగ్యం పాడు చేసుకునే ఆదాయం ఎందుకో మరి. లీగల్ సిగరెట్ కంపెనీలు ట్యాక్స్ చెల్లిస్తాయి, చట్టాలను పాటిస్తాయి, వార్నింగ్ ప్రింట్ చేస్తాయి. కానీ అక్రమంగా వచ్చే నకిలీ సిగరెట్లకు ఇవేవి ఉండవు. దీనివల్ల లీగల్ మార్కెట్ క్రమంగా పడిపోతుంది, నకిలీ వ్యాపారం బలపడుతుంది. చివరికి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, ప్రజల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. నిపుణులు చెప్తుంది ఒక్కటే, సమస్యకు పరిష్కారం కేవలం ట్యాక్స్ పెంచడం కాదు, సరైన ట్యాక్స్ పాలసీ ఉండాలి. పన్నులు పెంచేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో ముందే అంచనా వేయాలి. అక్రమ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటే దాన్ని అడ్డుకునే చర్యలు కూడా ఒకేసారి అమలు చేయాలి. ముఖ్యంగా పటిష్టమైన నిఘా అవసరం. బోర్డర్స్ వద్ద, పోర్ట్స్ వద్ద, హైవేస్ మీద, హోల్సేల్ మార్కెట్స్ వద్ద కఠినమైన చెకింగ్ జరగాలి. అక్రమ సిగరెట్లు తయారు చేసే ఫ్యాక్టరీస్ మీద దాడులు చేయాలి. స్మగ్లింగ్ నెట్వర్క్స్ ను పూర్తిగా డిస్మాంటిల్ చేయాలి. అలాగే ప్రజల్లో అవగాహన కూడా చాలా ముఖ్యం. తక్కువ ధర కోసం అక్రమ సిగరెట్లు కొనడం వల్ల తమ ఆరోగ్యానికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందన్న విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. చీప్ సిగరెట్ అనేది చీప్ డేంజర్ అని తెలియజేయాలి. చివరిగా చెప్పాలంటే సిగరెట్లపై ట్యాక్స్ పెంపు ఒక విధాన నిర్ణయం మాత్రమే, కానీ దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. సరైన ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయాలు అక్రమ ముఠాలకు వరంగా మారతాయి. సౌత్ ఆఫ్రికా, అజర్బైజాన్ లాంటి దేశాల అనుభవాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలి. లేకపోతే రేపు పరిస్థితి చేతులు దాటిపోయే ప్రమాదం ఉంది. ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ ఆదాయం, లీగల్ వ్యాపారాల రక్షణ, ఈ మూడు సరిగ్గా ముందుకు వెళ్ళినప్పుడే ఈ నకిలీ అక్రమ సిగరెట్ల దందాను పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుంది. ఇదే ఇప్పుడు భారత్ ముందున్న పెద్ద సవాల్. అందరూ ఆలోచించాలి. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కి దూరంగా ఉండండి. ఒకవేళ సిగరెట్ కొనాలనుకుంటే అది నకిలీదా, ల్యాబ్ టెస్ట్ చేసిందా అని తెలుసుకోండి. ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీ దివ్య, రవి రిపోర్ట్స్.